ఈరోజు విజయసాయిరెడ్డి దాని మీద ఆంధ్రజ్యోతి అండ్ ఈనాడు రెండు బ్యానర్ ఐటమ్స్. అదానీ డిస్టిలరీస్ వెనక మిథున్ రెడ్డి అని చెప్పి వీళ్ళే హెడ్డింగ్ పెట్టేసి ఈనాడు రాసేసింది. మిథున్ రెడ్డి గారు ఉన్నారని చెప్పి వీళ్ళు డిసైడ్ చేసేసారు. వీళ్ళే తీర్పిచ్చేశారు. మొత్తం తీర్పిచ్చేసి రాసేసినటువంటి వార్త. రాజకేశ్వర రెడ్డి సజ్జల శ్రీధర్ రెడ్డితో కలిసి నా దగ్గరకు వచ్చారు. వారి అభ్యర్థంతో అరవింద్ నుంచి 100 కోట్లు అప్పు ఇప్పించా. మద్య విధానంపై తొలి 2 భేటీలు మా ఇంట్లో జరిగినాయి. ఏపీఎస్బీఎస్సీఎల్ అధికారులతో పాటు మిథున్ రెడ్డి, రాజకేశ్వర రెడ్డి పాల్గొన్నారు. ముడుపుల సంగతి మాత్రం తెలియదు. రాజకేశ్వర రెడ్డి క్రిమినల్ బ్రెయిన్. అతని నెట్వర్క్ లో అవినాష్ రెడ్డి, చాణక్యరాజులు కీలకం. మద్యం కుంభకోణంపై సిట్ విచారణలో విజయసాయిరెడ్డి. అసలు మీరు పేర్లు తెలంగాణ అక్కడ సజ్జల శ్రీధర్ రెడ్డి అనేటటువంటి ఒక పేరుని హైలైట్ గా వాళ్ళు రాశారు. ఎవరు ఈ సజ్జల శ్రీధర్ రెడ్డి అని అంటే అందరూ సజ్జల రామకృష్ణారెడ్డి గారి బంధువులు ఏమని అనుకుంటారు, తెలియని వాళ్ళు. అందుకని వీళ్ళు వార్తలు ఇలా రాస్తారు. ఆయన ఎస్పీవై రెడ్డి తెలుసు కదా, నంద్యాల నంది పైపులు, నంది గ్రూప్స్. ఆ నంద్యాల నంది పైపులు ఎస్పీవై ఇండస్ట్రీకి సంబంధించి ఎస్పీవై రెడ్డి అల్లుడు ఎవరైతే ఈ సజ్జల శ్రీధర్ రెడ్డి. సో కానీ అందరూ సజ్జల శ్రీధర్ రెడ్డి అనగానే సజ్జల రామకృష్ణారెడ్డి గారికి లింక్ అన్నట్టుగా ఈ పత్రికలో హెడ్డింగ్లు కూడా అలానే ఉంటాయి. సో దీంట్లో రాజకేశ్వర రెడ్డి, అవినాష్ రెడ్డి అని రాశారు. అవినాష్ రెడ్డి అంటే మళ్ళీ చూడండి, అందరికీ డౌట్ వచ్చేటట్టుగా వైఎస్ అవినాష్ రెడ్డి గారు అనేటటువంటి కోణంలో హెడ్డింగ్లు ఎలా రాస్తారో దాంట్లో అంటే అది. కానీ అసలు వాస్తవంలోకి వెళ్తే ఎవరు, రాజకేశ్వర రెడ్డి, ఆయన తోడల్లుడు పేరు ముప్పిడి అవినాష్ రెడ్డి. ఆయన అనుచరులు చాణక్యరాజు అలియాస్ ప్రకాష్, కిరణ్, సుమిత్, సైఫ్ అనే వ్యక్తులతో పాటు పలువురు ఈ నెట్వర్క్ లో ఉన్నారని చెప్పి విజయసాయిరెడ్డి గారు చెప్పారు అన్నట్టుగా ఏదైతే వాళ్ళే క్వశ్చన్లో ఆన్సర్లు. ఈనాడు చూస్తే మీకు సిట్ వాళ్ళు సిట్ ఏం క్వశ్చన్ అడిగింది, ఎగ్జాక్ట్ క్వశ్చన్, ఎగ్జాక్ట్ విజయసాయిరెడ్డి గారు చెప్పిన ఆన్సర్, ఎగ్జాక్ట్ సిట్ అడిగిన 2వ క్వశ్చన్, ఎగ్జాక్ట్ ఆయన చెప్పిన ఆన్సర్ 2వ ఆన్సర్, వాళ్ళు అడిగిన 3వ క్వశ్చన్ 3వ ఆన్సర్. సిట్ ప్రశ్నాపత్రం మరి మీకు లీక్ చేసి ఇచ్చారా, అట్లానే మొత్తం రికార్డ్ చేసామని మీకు ఇస్తే ఇది రాశారా? విజయసాయిరెడ్డి గారు ప్రెస్ మీట్ రాయండి, తప్పలేదు. ఎందుకంటే ఎవరైనా ప్రెస్ మీట్ బయట కవర్ చేస్తే రాస్తారు. లోపల సిట్ విచారణలో ఈ క్వశ్చన్ అడిగితే ఆయన ఈ ఆన్సర్ చెప్పాడు, ఈ క్వశ్చన్ అడిగితే ఈ ఆన్సర్ చెప్పాడు. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 క్వశ్చన్లు రాశారు. ఎగ్జాక్ట్ గా 10 క్వశ్చన్లు ఆయన చెప్పిన 10 ఆన్సర్లు. సిట్ ప్రశ్నాపత్రం మరి మీకు లేదా మీరే క్వశ్చన్లు అడిగించి సాయిరెడ్డి గారు కూడా ఏం చెప్పాలో మీరే చెప్పిస్తే క్వశ్చన్ ఆన్సర్ మీరు రాపిచ్చారు ఈనాడు కిరణ్ గారు. నువ్వు అందరూ తెలియదు, మరి మీకు ఎట్లా తెలిసింది ఇది క్వశ్చన్ ఏంటి ఆన్సర్ ఏంటి? మన ఈనాడు పత్రిక రాసేసింది. సిట్ విచారణ చేశారా లేదంటే మీరు ఎల్లో మీడియా ఆల్రెడీ మీరే క్వశ్చన్లు సాయిరెడ్డి గారు ఏం చెప్పాలో ఆన్సర్ మీరే రాసిచ్చేస్తే వచ్చిందా ఇది? ఇక్కడ మిథున్ రెడ్డి గారి పేరు చెప్పి హెడ్డింగ్ పెట్టేసి పెట్టారు. ఇంకొక పత్రిక చూస్తే సాయిరెడ్డి గారు సూత్రధారి కసిరెడ్డి, ఆయన తోడల్లుడు లిక్కర్ నెట్వర్క్ నడిపాడు. స్కామ్ లో బిగ్ బాస్ ఉన్నది లేనిది తెలియదు. అసలు స్కామ్ అనేది జరిగితేనే కదా బిగ్ బాస్ ఉంటాడా, చిన్న బాస్ ఉంటాడా, లేదంటే ఎవరైనా ఉన్నారా లేదనేది క్లియర్ గా. ఏదైతే మద్యానికి సంబంధించినటువంటి సేల్స్ తగ్గినప్పుడు డిస్టిలరీలు నష్టపోతాయి కదా, మరి సేల్ తగ్గినప్పుడు డిస్టిలరీకి లాభం ప్రభుత్వం ఎలా చేకూర్చిద్ది? అసలు దీన్ని ఎవరన్నా స్కామ్ అని అంటారా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు మద్యం పాలసీ అనేది చాలా క్లియర్ గా క్లారిటీగా మద్యం అనేది తాగకూడదు, మద్యాన్ని ప్రభుత్వమే అమ్ముతూ పారదర్శకంగా వ్యవహరించింది. ఇది క్లియర్ గా ఉన్నాయి. దానికి సంబంధించినటువంటి అనేక రిపోర్ట్లు ఆల్రెడీ అంతమంది వెళ్ళి కాంపిటేటివ్ కోర్టు ఏదైతే ఉందో దాంట్లో కూడా కంప్లైంట్ ఇచ్చారు. ఆ కంప్లైంట్ ఇచ్చిన దాంట్లో కూడా వాళ్ళు విచారణ చేసి అట్లాంటిది ఏం లేదు, ఇక్కడ చాలా పారదర్శకంగా జరిగిందని చెప్పి వాళ్ళందరూ ఇచ్చినటువంటిది క్లియర్ గా ఉన్నాయి. ఇప్పుడు మీ హయాంలో మద్యం కుంభకోణాలు జరుగుతా ఉన్నాయి కాబట్టి దాన్ని కప్పిపుచ్చడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జరిగిందని చెప్పి చూపించి ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గ్రామ స్థాయి కార్యకర్త నుంచి ఏదైతే రాష్ట్ర స్థాయి నాయకుల దాకా అందరినీ ఇబ్బంది పెట్టేటటువంటి మీ రెడ్ బుక్ రాజ్యాంగంలో భాగంగా ఈరోజు ఇది నమోదైనటువంటి కేసు కదా. అసలు లేనిది ఉన్నట్టుగా కనికట్టు సృష్టించడం అనేది మీకు తెలుసు చంద్రబాబు నాయుడు గారు. దానిలో భాగంగానే మీరు ఇదన్నీ చేస్తున్నారనేది ఈరోజు క్లియర్ గా కనపడతా ఉంది. రెండో అంశం ఇక్కడ ప్రధానంగా చూస్తే సాయిరెడ్డి గారు ఈరోజు మాట్లాడుతా నన్ను 2వ పొజిషన్ నుంచి నేను 2000 పొజిషన్లోకి వెళ్ళాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో, అందుకనే నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చా అన్నాను. అంటే రాజ్యసభ ఇన్ని పదవులు ఇన్ని ఇస్తే మీరు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గరగా ఉంటే 2000 స్థానంలోకి మీరే వెళ్ళిపోయారని చెప్పి అని అనుకుంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి మీరు చేస్తున్నటువంటిది ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారికి ఇన్ఫర్మేషన్ అంది మిమ్మల్ని ఏమైనా దూరం పెట్టారని అలా మీరు ఎందుకు భావించట్లేదు? నేను క్లియర్గా ఈరోజు అడుగుతా ఉన్నా, విజయసాయిరెడ్డి గారు మీరు ఈరోజు ఎవరి డైరెక్షన్లో ఇటువంటి స్టేట్మెంట్లు ఇస్తున్నారు, ఎవరి డైరెక్షన్లో వచ్చి మాట్లాడుతున్నారు? 100 కోట్ల రూపాయలు మీరు అప్పిప్పించారంట. దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి సంబంధం ఏంటి? అసలు రాజకేశ్వర రెడ్డికి మీకు
ఏమి వ్యక్తిగత లావాదేవీలు ఉన్నాయి, ఏం గొడవలు ఉన్నాయో అది మాకు సంబంధం లేనటువంటి అంశం కదా. దాని మీద మీరు ఏదైతే మీ ఇంట్లో ఏదో సమావేశం అయ్యారంటే దాంట్లో వాళ్ళు వచ్చారని గుర్తుంది, ఎవరు వచ్చారో లేరో గుర్తు లేదు, గుర్తు తెచ్చుకుని మళ్ళీ వాళ్ళు పిలిచినప్పుడు వచ్చి చెప్తానంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ప్రయోగిస్తే అప్పుడు వస్తారా? అంటే మీరేమన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉండి ప్రభుత్వానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కోవట్టుగా ఏమైనా పనిచేశారా అనేటటువంటి అనుమానాలు ఈరోజు కలిగే విధంగా మీరే మాట్లాడుతూ ఉన్నారు. రాష్ట్ర ప్రజానికానికి కూడా ఈరోజు డౌట్ వస్తూ ఉంది. విజయసాయిరెడ్డి అనే అతను ఏదైతే చంద్రబాబు నాయుడు గారికి దూర బంధం అని మధ్యలో చెప్పుకుంటా వచ్చారు కదా, తారకరత్న గారు ఇష్యూ వచ్చినప్పుడు, అప్పటి నుంచి మీ వర్షం చాలా మారిందని, మీరు ఆ రోజు వెళ్ళి సాగనంపి చంద్రబాబు నాయుడు గారిని కారు ఎక్కించి కారులో కూర్చొని కారులో సరిగ్గా కూర్చున్నారా లేదా చెక్ చేసి వచ్చినప్పటి నుంచి రాష్ట్ర ప్రజలకు అనేక అనుమానాలు ఉన్నాయి. ఈ రోజు మీరు చెప్పిన దాన్ని బట్టి ఇది నిజమనేటటువంటి భావన కలుగుతా ఉంది. విజయసాయిరెడ్డి అనే అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు డైరెక్షన్ లో కోవట్టుగా ఉన్న పని చేశారా అనేటటువంటి అనుమానాలు ఈరోజు ప్రజలందరికీ కలుగుతా ఉన్నాయి. సో నిజం నిలకడమే తెలిసిద్ది, వెయిట్ అండ్ సీ. ఇంకొక వార్త, గ్రీన్కో ప్రాజెక్ట్ అద్భుతం. గ్రీన్కో పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టును పరిశీలిస్తున్న కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి. ఒకే చోట సోలారు, విండు, జల విద్యుత్ కేంద్రాలు మోడీ బాబు నాయకత్వానికి నిదర్శనం. మళ్ళీ చెబుతున్నానండి, కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి అని ఉన్నాడని మీ అందరికీ తెలియదు. సో అతను ఉన్నాడు, అతను వచ్చి ఒక స్టేట్మెంట్ ఇచ్చేళ్ళాడు. ఇక్కడ ఏది కర్నూలులో ఉన్నటువంటి గ్రీన్కో ప్రాజెక్ట్ ని సందర్శించి ఏదైతే ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటంటే మోడీ బాబు నాయకత్వానికి ఇది నిదర్శనం అంట. సీఎం చంద్రబాబు ప్రగతిశీల విధానాలే కారణం వల్ల ఈ గ్రీన్కో ప్రాజెక్ట్ వచ్చిందంటే ఈ దేశానికి గర్వకారణం అంట. మీరు ఎట్ట కేంద్ర మంత్రులు అయ్యారో, ఈ రోజు ప్రభుత్వం ఎట్ట నడుతుందో దీన్ని చూస్తే అర్థమవుతుంది. గ్రీన్కో ప్రాజెక్ట్ అనేది ఎవరు తీసుకొని వచ్చారు? గ్రీన్కో ప్రాజెక్ట్ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇది ప్రపంచంలోనే అతిపెద్ద పునరుత్పాదక ప్రాజెక్టు, ఇంటిగ్రేటెడ్ రెన్యూవబుల్ ఎనర్జీకి సంబంధించినటువంటిది. 2022 మే 17వ తారీఖున శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రారంభించారు. కర్నూలు జిల్లా ఓరవకల్లు మండలం గుమ్మితం తండాలో సౌర పవన హైడల్ విద్యుత్కు సంబంధించి 20,000 మందికి ఉద్యోగాలు కల్పించేటటువంటి లక్ష్యంతో దాన్ని ప్రారంభించారు. అది ప్రారంభించేటప్పుడు ఇదే ఈనాడు, ఇదే ఆంధ్రజ్యోతి, ఇక్కడ పర్యావరణం దెబ్బతింటది, ఆ కొండలను తొలిచేస్తున్నారు, గ్రీన్కోకు దోచిపెట్టేస్తున్నారు. గ్రీన్కో అంటే చలమలశెట్టి సునీలు, చలమలశెట్టి అనిలు. చలమలశెట్టి సునీల్ అంటే కాకినాడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థి. సో అందుకని చెప్పి దోచేస్తున్నారని చెప్పి మీరే రాశారు. తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ అటవీ భూములు ఏదో మొత్తం ధ్వంసం అయిపోయినాయి అని చెప్పి ఆయన విచారణ కూడా చేపట్టి వెళ్ళొచ్చాడు స్వయంగా. వెళ్ళొచ్చినాక అక్కడ చూడంగానే ఆయన మైండ్ బ్లాక్ అయిపోయింది. ఊరే ఇట్లాంటి ప్రాజెక్ట్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉందా, నేను జీవితంలో చూడలేదు ఇట్లాంటి ప్రాజెక్ట్ అని చెప్పి ఆయన సినిమాల్లో కూడా ఎప్పుడు సెట్టింగ్లో కూడా చూడలేదంట, అట్లాంటి గ్రాఫిక్స్లో కూడా. అంత అద్భుతంగా అక్కడ కట్టారు ప్రాజెక్టు అని చెప్పి ఆయన కితాబ్ ఇచ్చాడు, సెల్ఫీ కూడా దిగొచ్చాడు. దాని తర్వాత ఇప్పుడు ఈయన కేంద్ర మంత్రి పోయాడు, ఈయన కొద్దిగా చెప్పాలి కదా ఆడున్న అధికారులన్నా, లేదంటే అసలు ఆయన అన్నాడో మరి వీళ్ళు రాశారు ఈ పత్రికల్లో, ఎందుకంటే అది తెలియదు కదా క్లారిటీ. చంద్రబాబు ప్రగతిశీల విధానాలే కారణం అంట. యూరి ప్రగతిశీలను వారయ్యో, ఏమి ప్రగతిశీల విధానాల కట్టింది జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఈ గ్రీన్కోకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు వచ్చింది, ఆ కేంద్ర మంత్రి తెలుసుకోవాలి. మీలాంటి వాళ్ళందరూ కేంద్ర మంత్రులుగా ఉంటే ఈ దేశం ఇంకా ఎట్లాంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయింది అంటానికి ఇది ఒక అద్దరిపోయే వార్త. అసలు రాష్ట్రం ఈ వార్త చూసిన తర్వాత ఎవడైనా కూడా ఈ వార్త చూస్తే వామ్మో, పవన్ కళ్యాణ్ గారు కబ్జాలు భూదందాలు చేస్తే సహించమన్నాడా? ఇది వార్త సార్, పెద్ద వార్త. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కబ్జాలు భూదందాలు సహించం, ఇందులో కూటమి నేతలున్నా ఉపేక్షించం, జిల్లాలకు వెళ్లి ఫిర్యాదులు స్వీకరిస్తా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. చాలా పెద్ద వార్త, ఎందుకంటే పగిలిపోయే వార్త, అసలు మామూలు పగిలిపోయే వార్త కాదు ఇది. ఆ పగిలిపోయే వార్తలో మళ్ళీ ఆంధ్రజ్యోతిలో కూడా భూ కబ్జాలను సహించం, నేనే స్వయంగా జిల్లాలో పర్యటిస్తా, తొలుత కాకినాడ విశాఖలో తిరుగుతా, భూదందా బాధితులతో మాట్లాడతా, అధికారులతో డిప్యూటీ సీఎం పవన్ సమీక్ష. పవన్ కళ్యాణ్ గారు మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నారా? ఎప్పుడన్నా వార్తలు చూస్తారా? టీవీలు ఏమన్నా అంటే చూస్తారా అని అడుగుతున్నా మామూలుగా. ఎప్పుడన్నా ఈ ఫేస్బుక్, ట్విట్టర్, పేపర్లో చదివే అలవాటు ఏమన్నా మనకుందా? అది మీకుందా? అంటే మా అందరికి ఉందా, మీకుందా లేదా అని అడుగుతున్నా. ఎందుకంటే మీ జనసేన పార్టీ ఆస్ట్రేలియాకి సంబంధించినటువంటి ఎన్ఆర్ఐ ఎవరైతే ఉన్నారో బొర్రా రాజేంద్ర ప్రసాద్,
ఆయన వాళ్ళ స్థలాన్ని కోట్లాది రూపాయలు విలువైన ఆయన స్థలాన్ని కబ్జా చేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి నాయకులు, పోలీసులు సహకారంతో కబ్జా చేస్తున్నారని చెప్పి ఇప్పటికే 2-3 వీడియోలు కూడా పెట్టారు. తిరుచానూరులో ఆయనకు సంబంధించి, అంటే తిరుపతి తిరుచానూరు మీకు ఐడియా ఉంటుంది కదా, ఎందుకంటే మీరు ఎప్పుడు ఈ మధ్య కొంచెం గుళ్ళు అది ఇది అని చెప్పి అంటే నా డ్రామాలు ఆడుతున్నారు కాబట్టి తిరుచానూరు అనే ఉంది. తిరుచానూరుకు సంబంధించి అమ్మవారి టెంపుల్ ఫేమస్. ఆ తిరుచానూరులో ఎవరైతే బొర్రా రాజేంద్ర ప్రసాద్ అనేటటువంటి వాళ్ళ తండ్రి రిటైర్డ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ గా పనిచేశాడు అతనికి సంబంధించినటువంటి ఎవరైతే ఆ స్థలం ఉందో ఆ స్థలాన్ని పోలీసులు, అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులు కబ్జా చేస్తున్నారు. సిఐ ఆధ్వర్యంలో ఇదంతా జరుగుతుంది. 4 సార్లు వెళ్ళి ఎస్పీ కంప్లైంట్ ఇచ్చాడు. సిఐ పట్టించుకోకపోగా ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరిస్తా ఉన్నాడు. ఇది ఆంధ్రప్రదేశ్ బీహారా అని ఆయన మాట్లాడింది. అంటే మనం టీవీ చూస్తే కదా అర్థం అవుతే. నిన్న కూడా అప్పుడప్పుడు ట్విట్టర్లో మీరు ట్వీట్లు పెడతారు కదండి, మీరు బెటరా? మీ జనసేన శతాగ్ని టీం ఉందో కదా, పనికి మన టీం, వాళ్ళు పెడతారు కావాలి అంటే మీకు తెలియకపోవచ్చు. నిన్న చిలకలూరుపేటలో ఏదైతే దాదాపుగా 60 కోట్ల రూపాయల విలువైనటువంటి ఏదైతే ఆయన ఒక షాపింగ్ కాంప్లెక్స్ కట్టాడు అక్కడ, అది కూడా ఆయన తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎన్ఆర్ఐ మురళి అతని పేరు. అతను పత్తిపాటి పుల్లారావు ఆ స్థలాన్ని మొత్తాన్ని ఆక్రమించేసి నారా లోకేష్ ఆధ్వర్యంలో ఇదంతా జరుగుతుందని చెప్పి ఆయన ట్విట్టర్లో మొత్తం పెట్టాడు. అన్ని చోట్ల అది ఫుల్ వైరల్ గా ఉంది. రోజు నారా లోకేష్ అపాయింట్మెంట్ కోసం 22 లక్షల రూపాయలు నారా లోకేష్ సహాయకుడికి ఎవరికి పంపించాడని ఇవన్నీ కూడా వచ్చినాయి. మరి అవన్నీ మీరు చూడలేదా? మరి ఎట్లా భూ కబ్జాలు చేస్తే సహించము ఇవన్నీ మాట్లాడుతున్నారు కదా. అసలు మీ పంతం నానాజీ అనుచరులు, లేదంటే మీ ఎలమంచిలి ఆయన ఉన్నాడు కదా లేఖి స్కిట్లు వేసినటువంటి ఆ విజయ్ కుమార్, స్వయంగా ఎట్లాంటి కదా భూ కబ్జాలు చేసేటటువంటి భూ కబ్జాదారులు, మీ పార్టీలో మీ వాళ్ళని పెట్టుకొని చేస్తే సహించాం, నేనే స్వయంగా పర్యటిస్తా, ఇక ఆపి ముందు ఇటు మీద ఏమైనా యాక్షన్ తీసుకున్నా మాట్లాడు. ఊరకు స్టేట్మెంట్లు, పనికిమాలి స్టేట్మెంట్లు ఇవ్వడం తప్ప నువ్వు దేనికి పనికిరావు. పేరుకు ఉప ముఖ్యమంత్రి, నువ్వు ఒక డమ్మీ వేడ. నీ వాళ్ళు ఏమైనా చర్యలు తీస్తే దిక్కు దివాలం లేదు. ఈరోజు మళ్ళీ నువ్వు ఊరికి వచ్చి ఇక్కడ నీతి వాక్యాలు చెప్తున్నావా? ఆంధ్రజ్యోతిలో, అదే బూత్ జ్యోతిలో పగిలిపోయే వార్త, తొక్కించే వార్త, తొక్కి పడేసేటువంటి వార్త ఒకటి వచ్చింది. వాళ్ళ మామూలు వార్త కాదు. వార్త మొత్తం చదివితేనే దీంట్లో మతలబ్ ఏంటని అర్థమైంది. హెడ్డింగులు చూసినంత మాత్రాన మీకు అర్థం కాదు. మొత్తం వినండి, ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఈ మట్టి సీఎం ఇంటికి అడ్డొస్తే తొక్కించేస్తాం. మామూలుగా తొక్కించాం. ఎక్స్కవేటర్తో అక్రమంగా మట్టి తవ్వుతున్నటువంటి దృశ్యం, మట్టి తరలిస్తున్న లారీలను అడ్డగిస్తున్న గ్రామస్తులు, ముఖ్యమంత్రి పేరిట మట్టి అక్రమాలు, అడ్డుకున్న వారికి బెదిరింపులు, అమాచ్యుని ఇలాకాలో అనుమతులు లేకుండా గ్రావెల్ తవ్వకాలకు తెగబడుతున్న వైనం, ఏలూరు జిల్లా ఆగిరిపల్లిలో పేట్రేగిన ముఠ, సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి పేరు చెప్పి మంత్రి పార్థసారథి సొంత నియోజకవర్గం నూజివీడులో యథేచ్ఛగా అక్రమ మట్టి తవ్వకాలకు పాల్పడుతున్న ముఠా దౌర్జన్యకాండ శుక్రవారం వెలుగు చూసింది. నెల రోజుల నుంచి ఏదైతే నూజివీడు నియోజకవర్గ పరిధిలోని ఆగిరిపల్లి మండలం నరసింగపాలెంలో పెద్ద గ్రావెల్ కొండ నుంచి రాత్రిళ్లు యథేచ్ఛగా గ్రావెల్ తరలింపు సాగుతుంది. శుక్రవారం నుంచి అయితే ఉదయం పూట కూడా అక్రమ క్వారీయింగ్కు తెర తీశారు. పెద్ద సంఖ్యలో టిప్పర్ల ద్వారా గ్రామంలోని మట్టి కొండ నుంచి మట్టిని తరలిస్తున్నారు. గమనించిన గ్రామస్తులు టిప్పర్లను అడ్డుకున్నారు. దీంతో అక్రమ తవ్వకాల నిర్వాహకుడు ఫోన్లో గ్రామస్తులతో మాట్లాడుతూ, ఏం సీఎం ఇంటికి మట్టి తరలిస్తుంటే అడ్డుకుంటారా? అడ్డొస్తే తొక్కించేస్తామని బెదిరింపులకు దిగడంతో గ్రామస్తులు నిర్ఘాంతపోయారు. ఇటీవలే చంద్రబాబు రాజధానిలోని వెంకటపాలెంలో తన స్వగృహ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన అంశాన్ని ఇలా వాడుకున్నారన్నమాట. ఈ అక్రమ క్వారీయింగ్కు గ్రామస్తులు ఇటీవల గుర్తించారు. రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో వారు సైతం సీఎం ఇంటికే తరలిస్తున్నారేమోనని చెప్పుకొచ్చారు. విన్నారు కదా, రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్తే సీఎం ఇంటికే తరలిస్తున్నారేమో అని చెప్పుకొచ్చారంట. మామూలు తొక్కించే వార్త కాదు. వాళ్ళకేం తెలియదు. వాళ్ళ నోట్లో ఏలు పెడితే కూడా కొరకలేరు రెవెన్యూ అధికారులు. నోట్లో అరటిపండు పెడితే అమ్మ తినాలా ఏం చేయాలని అడుగుతారు, నోట్లో పెట్టినా కూడా. ఈ నేపథ్యంలో గ్రామస్తులు నిఘా పెట్టారు. ఈ గ్రావెల్ గన్నవరం నియోజకవర్గంలోని పలు ప్రాంతాలకు వెళ్లడం గమనించిన ఆ గ్రామ ఎస్సీ కాలనీకి చెందిన ఒక యువకుడు శుక్రవారం ఉదయం టిప్పర్లను అడ్డగించాడు. నిర్వాహకులు బెదిరింపులు ఎదురంటూ గ్రామస్తులు అనుమతులు చూపాలంటూ డిమాండ్ చేశారు. నియోజకవర్గంలో మట్టి తవ్వకాల విషయంలో నిన్న మొన్నటి వరకు పార్థసారథి పేరును స్థానిక అధికార పార్టీ నేతలు యథేచ్ఛగా వాడుకున్నారు. ఇప్పుడు ఏకంగా సీఎం పేరును ఉపయోగించే వరకు వ్యవహారం వెళ్ళింది. అక్రమ క్వారీయింగ్కు పాల్పడిన మంత్రి అనుచరుడు బ్రాకెట్లో నూజివీడు పట్టణ టీడీపీ ముఖ్యుడు, మళ్ళీ బ్రాకెట్ క్లోజ్, శుక్రవారం సాయంత్రం, అంటే ఇది మంత్రి అనుచరుడు
నూజివీడుపట్నం టీడీపీ ముఖ్య నాయకుడు శుక్రవారం సాయంత్రం నరసింగపాలెం గ్రామస్తులను అడ్డగించిన టిప్పర్ల వద్దకు వచ్చి వారికి క్షమాపణ చెప్పారు. ఇక క్వారీయింగ్ చేయబోనని చెప్పారు. ఈ విషయంలో మంత్రి పాత్ర లేదని తెలిసిన గ్రామస్తులు మౌనం వహించారు. అంటే ఇప్పుడు వరకు నెల రోజులుగా యథేచ్ఛగా ఇష్టానురీతిలో కొన్ని వేల టిప్పర్ల ఏదైతే గ్రానైట్ని వాళ్ళు ఏదైతే తీసుకొని తెలుగుదేశం పార్టీ నాయకులు అమ్ముకున్నారో దీంట్లో మంత్రి పాత్ర లేదు. నేనైతే ముఖ్యమంత్రి అని చెప్పను. మంత్రి పాత్ర లేదు, రెవెన్యూ అధికారుల పాత్ర లేదు. స్థానిక టీడీపీ ముఖ్యుడంట, ఆయన ఆడ స్వయంగా వచ్చాడంట, కానీ పేరు తెలియదు ఆంధ్రజ్యోతి రిపోర్టర్కి. టీడీపీ నాయకుడు వచ్చాడు, బ్రాకెట్లో నూజివీడుపట్నం టీడీపీ నాయకుడు మంత్రి పార్థసారథికి అనుచరుడు, బట్ ఆయన పేరు మాత్రం తెలియదు. అదే సినిమాలో ఉంటుంది కదా, ఆ వేసుకున్న చొక్కా నాదే, పెళ్లి కొడుకు ఆయనే, కానీ ఆ చొక్కా మాత్రం నన్ను అడగద్దు, ఆయన వేసుకున్న బట్టల గురించి అడగద్దు, ఆ చొక్కా గురించి అడగద్దు అన్నట్టుగా ఆయన పేరు మాత్రం అడగద్దు. ఆ పేరు ముఖ్య అనుచరుడు అంతే, పేరు మాత్రం తెలుసు కానీ ఆయన స్వయంగా అక్కడికి వచ్చాడు అది మాత్రం రాయరు. దానికి మంత్రికి సంబంధం లేదు, రెవెన్యూ అధికారులకు సంబంధం లేదు, ఒక కేసు నమోదు చేయరు. ఇప్పుడు మరి కేసు పెట్టి అరెస్ట్ చేయాలి కదా, అరెస్ట్ చేసి మరి తిన్నదా డబ్బులంతా కక్కించాలి కదా. సో ఎలా ఉంటాయి వాళ్ళు చూడండి. అక్కడ ఆ చెడ్డ పేరు వాళ్ళకి రాకుండా, అంటే ముఖ్యమంత్రిని తీసుకెళ్తున్నారు నా గ్రామస్తులు చుట్టుపక్కల అందరూ అనుకుంటున్నారు కాబట్టి దాన్ని కవర్ చేయడం కోసం ఒక వార్త రాసుకొని వచ్చారు. సో మరి దాంట్లో పూర్తిగా రాయేసి చేయాలి కదా. ఇలా ఉంటాయి వాళ్ళ వార్తలు, కథలు. ఇంకొక వార్త, అబ్బా, వంపులు తిరిగే కాలువలు, ఇరువైపుల ఉద్యానాలు. ఇది వార్త సార్ ఈనాడులో. గతంలో పోస్టర్స్ సంస్థ రూపొందించినటువంటి నమూనాకు తుది మెరుగులు, ఆర్కిటెక్ట్ ఎంపిక కోసం బిడ్లు ఆహ్వానించేందుకు సిఆర్డీఐ సన్నాహాలు, 6 నెలల్లో పనులు ప్రారంభించేందుకు కసరత్తు. ఇది అమరావతి ప్రభుత్వ సముదాయం నమూనా, వంపులు తిరిగే కాలువలు, ఇరువైపులా ఉద్యానాలు. నవ్వాపుకో దయచేసి. అమరావతిలో 1575 ఎకరాల్లో ఆహ్లాదకర వాతావరణం ఉట్టిపడేలాగా ఏజీసీ అంటే అమరావతి ప్రభుత్వ సముదాయం ఏమేమి ఉంటాయంటే శాసనసభ, సచివాలయం, హైకోర్టు, రాజ్భవనం, ముఖ్యమంత్రి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, న్యాయమూర్తులు, అఖిల భారత సర్వీసు అధికారులు, ప్రభుత్వ ఉద్యోగులు నివాస సముదాయాలు కూడా ఇందులో భాగం. న్యాయమూర్తులు, మంత్రులు, కార్యదర్శులు బంగ్లాలు కూడా ఇదే ప్రాంగణంలో నిర్మితమవుతున్నాయి. కృష్ణానది ఒడ్డున నిర్మిస్తున్న రాజధానిలోని అమరావతి ప్రభుత్వ సముదాయం మధ్యలో ఉద్యానాలు, కాలువలతో సుందరంగా కనిపించేలాగా నమూనాలు సిద్ధం చేయాలని అధికారులు భావిస్తున్నారు. గత తెదాపా ప్రభుత్వ హయాంలో లండన్కు చెందిన పోస్టర్ సంస్థ ప్రాథమికంగా ఏజీసీకి నమూనా రూపొందించింది. కృష్ణానది నుంచి శాఖమూరు రిజర్వాయర్ వరకు కాలువ. ఇదే అసలు పాయింట్. కృష్ణానది నుంచి దాదాపు 12 కిలోమీటర్ల పొడవుతో శాఖమూరులో నిర్మిస్తున్న రిజర్వాయర్ వరకు కాలువ తవ్వనున్నారు. ఇది ఏజీసీ మధ్య నుంచి వెళ్తుంది, అంటే ఇది సెక్రటరియట్ మధ్య నుంచి, అసెంబ్లీ మధ్య నుంచి, అదే మీరు అన్నట్టుగా హైకోర్టు మధ్య నుంచి, అందరి కార్యాలయాల మధ్య నుంచి, అంటే కార్యాలయం మధ్య ఒక కాలువ వంపు తిరిగింది, ఇంకో కార్యాలయం మధ్య ఇంకొకటి వంపు తిరిగేలాగా, ఇది నేరుగా కాకుండా వంపులు తిరుగుతూ ఒక చోట కలుస్తూ వెళ్లేలాగా తవ్వాలని నిర్ణయించారు. అదిరిపోయే వార్త బాబు. దీనికి 2 వైపులా పార్కులు అభివృద్ధి చేయనున్నారు. పశ్చిమ వైపు ఉన్న మార్గాన్ని వెస్ట్ పార్క్ రోడ్డు, తూర్పున ఉన్న రహదారిని ఈస్ట్ పార్క్ రోడ్డుగా పేర్లు కూడా నిర్ణయించారు అప్పుడే. ఓకే, మధ్యలో ఎక్కడా కట్టడాలు లేకుండా కేవలం నీరు, పచ్చదనమే కనిపించేలాగా తీర్చిదిద్దున్నారు. ఇదేంటంటే వాళ్ళు చెప్పేది, దీన్ని అమరావతి వరద ముంపు ప్రాంతం కాబట్టి వరద ముంపుని రాకుండా ఉండటం కోసం ఏదో 10, 12 ప్రాజెక్టులు నిర్మిస్తున్నాం రిజర్వాయర్లు, ఏదైతే అమరావతికి వరద రాకుండా. ఎందుకంటే అమరావతి మునిగిపోయే ప్రాంతం, ఆల్రెడీ మీకు తెలుసు, చిన్నపాటి వర్షం వస్తేనే మునిగిపోయిద్దని. అక్కడ రాజధాని కట్టడమే శ్రేయస్కరం కాదని చెప్పినా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు రామోజీరావు గారి డైరెక్షన్లో అన్ని చేశారు. ఎవరు మేధావులు చెప్పినా వినకుండా, శివరామకృష్ణ కమిటీ గారు చెప్పినా వినకుండా స్టార్ట్ చేశారు. ఇప్పుడు చూడండి, ఆ మధ్యలో అంటే సుందరంగా కాలువలు, వంపులు తిరిగేలాగా కాలువలు తవ్వి మొత్తం అద్భుతంగా దానికి ఉద్యానాలు, ఇంకేంది ఇరువైపుల పార్కులు సుందరంగా తీర్చిదిద్దుతున్నారంట. కొన్ని వందల వేల కోట్ల రూపాయలు తగలేసి ఈరోజు అప్పులు తీసుకొని వచ్చి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తూ ఈ గ్రాఫిక్లు, ఈ డిజైన్లు ఇట్లా చేస్తాం, అటు చేస్తాం, దీనికి మళ్ళీ రూపొందించడానికి వాడికి ఒక 50 కోట్లు, 100 కోట్లు. ఇప్పుడు రేపొద్దున ప్రధానమంత్రి మోడీ గారు చెల్లికి జరగాలి మళ్ళీ పెళ్లిలాగా జరగాలి మళ్ళీ శంకుస్థాపన అనడానికి వస్తున్నారు. అప్పుడు 100 కోట్లు తగలేశారు. చెంబుడు నీళ్లను గుప్పెడు మట్టి మొహాన్ జల్లిల్లాడని చంద్రబాబు నాయుడు గారు అన్నారు. ఇప్పుడు మళ్ళీ 5 లక్షల మందిని సేకరిస్తారంట, దానికి మళ్ళీ 400-500 కోట్లు ఖర్చు పెడతారంట. ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం కోరుకోవడానికి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి అయ్యాడు అన్నట్టుగా ఈరోజు కనపడతా ఉంది.